చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని బగారా రైస్ అని కూడా అంటారు. ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం 2 కొత్తిమీర కట్టలు క్లీన్గా వాష్ చేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, 2 ఎల్లిపాయలు తీసుకున్న, ఇవన్నీ వేసి మిక్సీలో బాగా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలా. కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని చాలా మందం గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసాను. నేను ఒక పచ్చిమిర్చి స్లిప్ చేసి వేసా, ఒక బిర్యానీ ఆకు వేసా. ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా వేసిన, మరియు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్, అది కూడా వేసి పచ్చివాసన పోయి పేస్ట్ అంతా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 వాటర్ తీసుకోవాలి. అది అన్నం బాయిల్ అయ్యేలోపు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని, నేనైతే కుక్కర్ తీసుకున్నా అండి, ఫాస్ట్గా అవుతుందని. అందులో ఆయిల్, సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు మరియు పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేసా. ఈ లోపల వాటర్ బాయిల్ అయింది. మనం రైస్ వేసుకుందాం. వేసుకొని కలిపేసి లిడ్ పెట్టేయాలి. ఇది 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. 8 మినిట్స్ హైలో పెట్టి 2 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పలావ్కి చికెన్కి కూడా అదే మసాలానే అండి. ఇది వెజ్కి కూడా చాలా బాగుంటుంది. నేను ఈ మసాలాలో కొబ్బరి వేసి చికెన్ కోసమని కోకోనట్ వేసాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా. చికెన్ అంతా బాయిల్ అయిన తర్వాత, దాంట్లో మసాలాలో కుక్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కారం వేసాను. నేను 3 స్పూన్స్ వేసాను అండి కారం. మేము కారం చాలా స్పైసీగా తింటాము, అందుకే స్పైసీ చికెన్ ఇది బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటా వేసుకుందాం. నేనైతే ఒక టమాటో వేసాను. మీకు ఈ గ్రేవీ వద్దు అనుకుంటే అలానే లిడ్ పెట్టేసేయండి. చికెన్లో వాటరే చాలా వస్తాయి, అందులో కుక్ అయిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ కావాలని చెప్పి రైస్లో తినడానికి కొద్దిగా వాటర్ వేసాను. ఇంతే అండి. మనం లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, రైస్ పొడి పొడిగా వచ్చింది. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిందండి. దీంట్లో నేను ఆనియన్స్, లెమన్ పక్కన పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది పెట్టుకున్నాను. చూసారా మన స్పైసీ చికెన్ రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.